అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి మీపై శ్రీ మహావిష్ణువు మరియు న్యాయమూర్తి శనిదేవుని యొక్క గొప్ప కటాక్షం పడింది. ఈ మహా సత్యాన్ని వింటే బహుశా మీ కాళ్ళ కింద భూమి కదిలిపోవచ్చు. రాబోయే 4 రోజుల్లో జరగబోయే ఈ దివ్య రహస్యం వింటే మీరు అసలు ఆశ్చర్యపోతారు. మీ సమస్యల నుండి విముక్తినిచ్చే ఈ సందేశాన్ని ఇప్పుడే ఈ క్షణమే పూర్తిగా చూడండి. చూడకపోతే తరువాత మీరు ఎంత పశ్చాత్తాపపడతారంటే బహుశా మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించుకోలేరు. అందుకే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో ముందుగా ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మరి ఈ శనిదేవుడు అప్పుడు విష్ణు భగవానుడి యొక్క మరియు న్యాయమూర్తి శనిదేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. మరియు ఆయన మీ కుటుంబాన్ని మీ జీవితాన్ని రక్షిస్తూ ఉంటారు. దైవిక రక్షణ మరియు అపారమైనటువంటి శక్తి. మరి స్నేహితులారా, ఒక అద్భుతమైనటువంటి దివ్య శక్తి యొక్క గొప్ప కార్యం ఆరంభం అనేది రాబోతుంది. సింహరాశి వారిపైన మీరు ఒంటరిగా ఉన్నారని భావిస్తున్నారా? లేదు, మీరు అస్సలు ఒంటరిగా లేరు. ముఖ్యంగా ఈ సింహరాశి వారిపైన మీరు నా మాట గట్టిగా గుర్తుంచుకోండి. ఒక దివ్యశక్తి అనేది అది చిన్నపాటికది కాదు. విశాలమైన కర్మఫల ప్రదాత అయిన శనిదేవుడి మరియు జగత్తాల్వక విష్ణు భగవానుని యొక్క దైవిక శక్తి ఈ 4 రోజుల్లో మీ చుట్టూ తిరుగుతుంది. వినండి, మీ దృఢ సంకల్పం మరియు ధర్మ మార్గంలో నడిచే మీ గొప్ప స్వభావాన్ని చూసి ఈ శక్తి మీపై చాలా ఎక్కువగా ప్రసన్నం అవుతుంది. ఇది జోక్ కాదండి, నమ్మండి. ఈ శక్తి మీ కోసం అప్పటికే ఒక గొప్ప నిర్ణయాత్మకమైనటువంటి రక్షణ అనేది కార్యాన్ని పూర్తి చేసింది. మరి ఈ సింహరాశి వారి యొక్క మీ మనస్సును కదిలించే ఒక అసాధారణమైన విషయం ఏమిటి అంటే, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు ఒక పెద్ద కష్టంలో చిక్కుకున్నప్పుడు అకస్మాత్తుగా ఒక అద్భుతమైనటువంటి ఊహించని దారి దొరికిందా? ఎప్పుడైనా ఏదో ఒక అదృశ్య చైతన్యవంతమైన కవచం మీ రక్షణ చేస్తున్నట్లు మీకు అనిపించిందా? గత 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం గుర్తు తెచ్చుకోండి. మీ జీవితంలో మీరు బయట పడలేరనుకున్న అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆపద నుంచి వచ్చింది. మీకు బహుశా గుర్తు లేకపోవచ్చు, కానీ మీ జాతకం గట్టిగా చెబుతుంది. విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు శనిదేవుడు ఆ శక్తి అక్కడ మిమ్మల్ని రక్షించింది. మీ శత్రువులు, ఆ మోసపూరితమైనటువంటి వారు మిమ్మల్ని నాశనం చేయాలని అనేక విధాలుగా కుట్రలు కుతంత్రాలు అనేవి వేసిన పన్నాగాలన్నింటికీ కూడా ప్రతిసారి మట్టి కురిపించింది. ఈ పవిత్ర రక్షక శక్తి మీ ఇంట్లోనే, మీ పని ప్రదేశంలోనే, మీ ప్రతి ఆలోచనలోనూ అదృశ్యంగా నివసిస్తుంది. మీ సంరక్షణ చేస్తుంది. ఈ దివ్యశక్తి మీ రక్షణ చేస్తుంది. కాబట్టి మీ ఇంటి ఆవరణమును, మీ కర్మక్షేత్రాన్ని, మీ సామాజిక ప్రతిష్టను కాపాడుతుంది. ఇది మీకు చాలా దగ్గరగా ఉంది. కానీ భయంకరమైన విషయం ఏమిటి అంటే, ఈ సింహరాశి వారిపైన మీరు ఇప్పటి వరకు ఈ గొప్ప శక్తిని గుర్తించనే లేదు. మీరు ఎప్పుడూ ఈ శక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అనేది కూడా చెప్పలేదు. అరే, ఈ శక్తి అయితే మిమ్మల్ని అపారమైనటువంటి సంపదతో మరియు శాశ్వత కీర్తితో ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది. ఇది రాబోయే 4 రోజుల్లో సమయానుసారంగా మీకు నిగూఢమైన సంకేతాలు కూడా ఇస్తుంది. కానీ మీరు ఆ సూక్ష్మ సంకేతాలను అర్థం చేసుకోలేరు. కాబట్టి
ఈ సింహరాశి వారు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈ జీవితాన్ని మార్చే సందేశాన్ని ఒక సెకండ్ కూడా నిర్లక్ష్యం అనేది చేయవద్దు. రాబోయే ఈ 4 రోజుల్లో ఒక చాలా పెద్ద రహస్యం నుండి మీరు తెర తొలగించబోతుంది. ఈ శక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి. ఇది పదే పదే మీ రక్షణ ఎందుకు చేస్తుంది మరియు మీకు ఎలాంటి పెద్ద సంకేతాలు అందుతున్నాయి మరియు ఈ శక్తి మిమ్మల్ని ధనవంతులుగా మరియు కీర్తివంతుడిని చేయగలదు. ఈ 2 ముఖ్యమైన పొరపాట్ల వలన ఉన్నాయి. ఈ పొరపాట్లు చేస్తే ఈ 4 రోజుల్లో మీ జీవితం అనేది నాశనం. ఓపిక పట్టండి. ఆ విషయాలన్నింటి గురించి కూడా వివరంగా క్లుప్తంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ రాబోయే 4 రోజుల్లో పొరపాటును కూడా ఈ 2 వినాశనకరమైన పొరపాట్లు చేయవద్దు. అనాలోచితంగా కూడా మీ నుండి పొరపాట్లు జరిగితే ఆ దివ్యశక్తి మీపై భయంకరంగా కోపిస్తుంది. అదేవిధంగా అలిగి వెళ్ళిపోతుంది. దాని ఆశీర్వాదం మీ నుండి శాశ్వతంగా దూరం అవుతుంది. ఇది మీ జీవితంలోనే అతి పెద్ద క్షమించరాని పొరపాటు అవుతుంది. అవును, ఈ శక్తి మిమ్మల్ని పూర్తిగా ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది. మీ నాయకత్వ లక్షణం మీ నిజాయితీ, మీ మంచి కర్మలను చూసి ఈ శక్తి చాలా ప్రసన్నంగా ఉంది. కానీ మీ కలలు చాలా ఉన్నాయి. అవి ఎప్పుడూ నెరవేరడం లేదు. మీరు తలపెట్టినటువంటి పని సమయంలో చెడిపోతుంది. మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలపై దృష్టి పెట్టకపోతే ఈ కష్టాల నుంచి ఎప్పటికీ అంతం కాదు. మీరు మీ జీవితం నుండి 2 చాలా చెడ్డ మానసిక అలవాట్లనేవి రాబోయే 4 రోజుల్లోనే వెంటనే బయటకు విసిరివేయాలి. ఆ 2 పొరపాట్లను కూడా మీరు ఈ 4 రోజుల వరకు చెయ్యకూడదు. వాటిని విని మీ మతి పోతుంది. స్నేహితులారా, నేను మీకోసం కఠినమైన కృషి చేస్తాను. తద్వారా మీ జీవితంలోని ప్రతి బాధను నేను మూలంతో సహా తుడిచి పెట్టగలను. మీరు ఈ సందేశాన్ని పూర్తిగా చూడకపోతే మా శ్రమ వృధా అవుతుంది మరియు మీకు ఎటువంటి లాభం అనేది ఉండదు. అందుకే ఒక్క పదం కూడా వదలకుండా పూర్తిగా చూడండి. మరియు ఇప్పటి వరకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయని వారు కూడా వెంటనే కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాగే కష్టపడి మీ జాతకాన్ని చూసి గ్రహ నక్షత్రాలు అధ్యయనం చేసి విష్ణు భగవానుని ఆదేశానుసారంగా మీకోసం అత్యంత ఖచ్చితమైనటువంటి భవిష్యత్తు ఫలాన్ని నేను తెస్తూ ఉన్నాను. ఎవ్వరూ ఈ తిరుగులేని శక్తి మరి ఈ సింహరాశి వారు ఎవరు ఈ అపారమైన శక్తి ఉంటే ఇప్పుడు ఏం చేయగలరు? ఇది మరెవరో కాదు, స్వయంగా మహాదేవుడి యొక్క ఆశీర్వాదం, శ్రీమన్నారాయణుడి యొక్క పాలన శక్తి మరియు న్యాయదేవత శనిదేవుడి యొక్క శక్తి. ఈయన మీ కర్మలను నిశ్చితంగా గమనించే మీకు న్యాయం అందించే కర్మదాత. ఈ శక్తి మీ ఇంటి చుట్టూ లేదా ఇంట్లోని అదృశ్య రూపంలో నివసిస్తూ ఉన్నారు. వారి పని ఏమిటంటే మీరు ధర్మ మార్గంలో నడిచి సేవ చేసి ఆపదలో పడినప్పుడల్లా వారు మీ సమస్యలన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా స్వతంత్రంగా పరిష్కరిస్తున్నారు. రాబోయే 4 రోజుల్లో తప్పించుకోవాల్సిన పొరపాట్లు కూడా మరియు హెచ్చరికలు. మరి స్నేహితులారా, మీరు తప్పించుకోవాల్సిన 2 పెద్ద పొరపాట్లు ఏమిటంటే ఇప్పుడు వినండి. మీరు
తప్పించుకోవలసినటువంటి 2 పెద్ద పొరపాట్లు, వాటితో పాటు 3 పెద్ద హెచ్చరికలు కూడా నేను చెప్తాను. మీరు ఇక్కడ తప్పు చేయవచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా వినండి. ఇది జోక్ కాదు, ఇది మీ భవిష్యత్తుకు మార్గనిర్దేశం. మరియు దీన్ని జోక్గా భావించేవారు తప్పు అస్సలు చేయవద్దు, లేకపోతే మీరు చాలా పశ్చాత్తాపపడతారు మరియు మీరు మీ జీవితాన్ని అనేది నాశనం చేసుకుంటారు. చాలా పెద్ద భరించలేనిటువంటి నష్టం కూడా మీకు జరుగుతుంది. మీలో ఒక అజాత శక్తి ఉంది, ఒక అంతర్గత రాజు లాంటి అగ్ని. అది ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ శక్తి ఎవరు? ఇది మీ స్వతంత్ర భావన, మానవత్వం పట్ల ప్రేమ మరియు సత్యం కోసం నిలబడే తత్వం. మరియు మీరు ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వదలరు. ఇది మీ అస్సలు బలం. ఎవరు మోసం చేశారో, ఎవరు ద్రోహం చేశారో మీకు తెలుసు. అయినప్పటికీ మీరు మీ దయతో వారిని నమ్ముతారు. కానీ ఇప్పుడు మీరు మీ ఈ శక్తిని వివేకంతో గుర్తించాలి. ఈ రెండవ అతిపెద్ద శక్తి మీ గొప్ప మనస్సు మరియు గొప్ప లక్ష్యాలను సాధించాలనే సంకల్పం. ఈ కోరిక ఏదైనా విషయంపై పడినప్పుడు మీరు దాన్ని విప్లవాత్మకంగా పూర్తి చేస్తారు. మీ దార్శనికత మరియు విజయాల ముందు ప్రజలు వణికిపోతారు. ఈ సామర్థ్యం ఎల్లప్పుడూ కూడా మీకు లాభాన్ని అనేది ఇస్తుంది. మిమ్మల్ని బలహీనులుగా భావించే వారికి మీ దార్శనికతతో, మీ ధైర్యంతో కూడిన కోపం సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.